హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నామనమాట. సో, ఈరోజైతే పీర్ల పండుగ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం మా ఊర్లో అనేది వీడియో అయితే షేర్ చేస్తున్నా చూడండి. సో, పిల్లలకు కనిపియట్లేదు అందుకని పైకి ఎత్తుకున్నారనమాట. అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు. అంటే లాస్ట్ టైం కూడా చూసిర్రు కానీ వాళ్ళకి గుర్తుందో లేదో చిన్నప్పటిది మర్చిపోతాం కదా మనమైతే. సో, ఇక్కడైతే చూస్తున్నారు విచిత్రంగా పిల్లలైతే. చూడయ్యా హాయ్ పెన్షన్ అరే చిన్నోడా చూడా అందరినీ తీస్తా ఏం చేస్తున్నా మీరు పోదాం రండి అక్కడ ఎక్కడ పోయా చింటుగాడు ఎన్నో ఉండే తిను బ్యాగ్ వేసుకోరా మీ అత్తమ్మగా ఇంకేం యూట్యూబ్ మీరు కూడా ఫేమస్ అవుతుంది వాయిస్ వినిపించరా ఈసారి ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మా ఊర్లో పీర్ల పండుగని. సో లాస్ట్లో ఇక్కడైతే మిక్చర్ అయితే తీసుకుంటున్నారు అనమాట మా ఫ్రెండ్స్. నేను వెనుక నుంచి వీడియో షూట్ చేస్తే నవ్వుతున్నారు అనమాట. అయితే పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసిర్రు ఫైనల్గా. సో పీర్ల పండుగ అంటే గుర్తొచ్చేది బత్తీసల దండలే. సో అవే ఫేమస్. అయితే తొందరగానే అయిపోయినాయి. చాలా కాస్ట్ ఉంది ఈసారి. ఇక్కడైతే ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నా తినాలనిపించింది అనమాట. అందుకని సోరకాయ సర్వపిండి అయితే రెడీ చేస్తున్నాను. దీనికోసం 2 కప్పుల బియ్యపు పిండి అండ్ సోరకాయ తురుము అండ్ ఇంకా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అనమాట. 1 అవర్ నానబెట్టుకున్న అండ్ ఉల్లిపాయ ముక్కలు, అందులోకి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కొంచెం తురుముకొని అయితే వేసుకున్నాం అనమాట. సో చాలా చాలా టేస్ట్ ఉంటుంది. లాస్ట్లో కొంచెం జీలకర్ర. సో ఇందులోకి ఇంకా నువ్వులు, కొంచెం నువ్వులు అనమాట.
సో నువ్వుల తర్వాత కొన్ని పల్లీలు కూడా ఈ విధంగా వేయించి క్రాష్ చేసి అయితే నీట్గా అయితే కలుపుకున్నాను అనమాట. సో చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మన తెలంగాణ స్పెషల్ కూడా, తెలియని వాళ్ళు మాత్రం పక్క ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ చిటికెడు పసుపు అండ్ కారం అనమాట. సో కారం వేస్తే కూడా చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే కారం తినని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాము. అండ్ సాల్ట్ అనమాట లాస్ట్లో. సో సాల్ట్ వేసిన తర్వాత ఇంకా కలుపుకోవాలి. అంటే సొరకాయ తురుములో ఉండే వాటర్తోనే కలుపుకోవచ్చు. కాకపోతే నాకు కొంచెం పిండి అనేది ఎక్కువ పట్టింది, అందుకోసం అయితే కొంచెం వాటర్ వేసి అయితే కలుపుతున్నాను అనమాట. సో నీట్గా పిండి అయితే మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. సో ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. నేను ఫస్ట్ ట్రై చేయడం అండ్ మా ఫ్రెండ్స్ మేము కాలేజ్లో ఉన్నప్పుడు తీసుకొచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు నాకు తెలియదు ఎలా చేయాలో. అండ్ ఇంకా తర్వాత ఇన్స్టా వీడియోలో చూసి అయితే నేర్చుకున్నా. ఇది రెండోసారి చేయడము. సో పిండి గిన్నెలు ఉంటే మాత్రం అందులోనే ట్రై చేయొచ్చు, కానీ లేదు కాబట్టి నేను ఈ విధంగా బాండీలో ట్రై చేసిన అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా ఆ సర్వపిండి గిన్నె అయితే తెచ్చుకుంటా. సో ఇట్లా దీంట్లో రాకపోతే పెంక మీద కూడా ట్రై చేయొచ్చు అనమాట. పెనం మీద ఇంకా ఆయిల్ పూసి ఈ విధంగా పెట్టుకొని ఇలా హోల్స్ కొట్టి మళ్ళీ అందులో ఇంకా ఆయిల్ యాడ్ చేస్తే చాలా నీట్గా వస్తుంది. ఇందులో కొంచెం నాకు రావడం కష్టమైందనమాట మళ్ళీ తీస్తే. సో ఈ విధంగా హోల్స్ వేసుకొని ఇంకా అందులోకి ఆయిల్ అయితే ఈ విధంగా యాడ్ చేయాలి. సో ఆయిల్ యాడ్ చేసి ఇంకా పైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచి మళ్ళీ ఇంకా తిరగలేయాలన్నమాట, అంటే మలిపేయాలి. సో మలిపి వేసినామనుకో చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది అండ్ మంచిగా కాలుతుంది అనమాట. మూత పెట్టి 2 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఇది ఎక్కువ టైం అయితే పట్టదు. ఈ విధంగా మళ్ళీ మలిపి వేసిన, ఎందుకంటే నేను మలిపేసినప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే నేనే హ్యాండ్తో తీసుకున్నా కాబట్టి. సో ఈ విధంగా అయితే వచ్చింది. చాలా చాలా టేస్ట్ ఉండే, చాలా మంచి హెల్దీ ఫుడ్ కూడా ఇది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాము, చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.